హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి జూలై 6వ తారీఖునే కలియుగాంతం అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన వీడియోలు, వార్తలు మనం చూసాము. మరి ఈ కలియుగాంతం అనగానే ఒక్కొక్కసారి గుండెల్లో బాంబు పేలినంత భయం వేస్తూ ఉంటది. సంవత్సరానికి ఒక్కసారైనా వింటూ ఉంటాం. ఈ సంవత్సరం కలియుగాంతం, ఈ నెల కలియుగాంతం ఇలాంటివన్నీ వింటూ ఉంటాము. అలాంటిది మనం నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్లయితే జూలై 6వ తారీఖున కలియుగాంతం అనే వార్తలు, అలాగే సోషల్ మీడియాలో వీడియోలు తెగ్గ చక్కర్లు కొట్టాయి. కానీ నిజంగా ఈ జూలై మాసంలో కలియుగాంతం ఉందా? జరగబోతుందా? మరి బ్రహ్మం గారు నిజంగా కాలజ్ఞానంలో రాశారా? కలియుగాంతం అనేది ఉంది నిజమే. కానీ ఇదే నెలలో అంటే జూలై నెలలోనే ఉందా? జరగబోతుందా? ఏం జరగబోతుంది అసలు? కలియుగాంతం అనేది ఎలా వస్తది? ఎలా జరగబోతుంది? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి మా హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా? ఎందుకంటే కలియుగాంతం అనగానే అందరికీ ఒక ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. విందాం అనేలాగుంటారు. నిజంగా కలియుగాంతం జరుగుతుందంటే ఒకప్పుడు మనం చూసాము. బంగారం కూడా మింగేశారట. కలియుగాంతం జరగబోతుంది, మనం చచ్చిపోబోతున్నాం రేపే అని చెప్పేసి బంగారం కూడా సంపాదించుకున్న బంగారం మింగేయడము, డబ్బులు కూడా మడిచేసి నమలేసి మింగేయడము, ఇలాంటివన్నీ తిక్క తిక్క పనులన్నీ చేశారు. కలియుగాంతం అంటే ఎలా రాబోతుంది? అసలు అది ఒకేసారి వస్తుందా? లేకపోతే అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఇలా, ఎందుకంటే ఎన్నో విపత్తులు అంటే చూస్తూనే ఉన్నాం విపత్తులని మనము. చాలా జరుగుతున్నాయి. మొన్న విమానం కూడా బ్లాస్టింగ్ అయ్యి వందల సంఖ్యలో చనిపోయారు. మరి అది కలియుగాంతం అంటారా? లేకపోతే ఒకేసారి కలియుగాంతం జరుగుతుందా? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందామా మరి? నమస్తే గురుగారు. జై శివనారాయణ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చక్కగా ఉన్నా. ఇంతసేపు నేను చెప్పాను. నేను మాట్లాడింది మీరు వినే ఉంటారు. ఎందుకంటే మరి జూలై 6వ తారీఖునే కలియుగాంతం అనేటివి వార్తలైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయి గురువుగారు. కానీ మరి తర్వాత మరి మనుషులు ఎందుకు బతుకున్నారా అనేది కూడా ఇప్పుడు జనాల్లో చాలా ఇవి కూడా వీడియోలుగా మళ్ళీ ట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే అసలు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామని నాకు డౌట్ ఇప్పుడు. అంటే కలియుగాంతం అయిపోయిందా అనుకుంటున్నా. మనం ఇప్పుడు ఏ లోకంలో ఉన్నామని డౌట్. అంటే ఈ కలియుగాంతం నిజంగా జూలై మాసంలో జరగబోతుందా అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది గురువు గారు. కొంతమందికి మనకు జీవన ఆధారం అంటే మనం జీవించడానికి తింటూ ఉంటాం. అంటే ఆహారం తింటూ ఉంటాం. దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే నాన్ వెజ్ పడదు, వెజ్ పడదు. వెజ్ వానికి సరిపోదు, నాన్ వెజ్ భుజిస్తారు. కోళ్ళని, మేకల్ని, పందుల్ని, కుక్కల్ని ఇలా ఏది దొరికితే వాళ్ళు తినే ఉంటుంది. తిన్న తర్వాత పనుకుంటారు. పనుకున్నప్పుడు ఏంటంటే లోపల తిరుగుతూ ఉంటుంది, అరగదు. అవి పెద్ద ఎక్కువగా ఇది ఉంటుంది కదా సైజు, అవేంటంటే అరగదనమాట. అరకపోవటం వల్ల ఏమిటంటే నిద్ర పట్టదు వీళ్ళకి. ఆందోళన వచ్చి ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది వారికి. ఏదో పబ్లిసిటీ అవ్వాలి, ఏదో డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే ఏదో రకమైన కాంట్రవర్సీ చేయాలి, ఇలా సంథింగ్ చాలా మంది ఉంటారు ఇలాగా. కొంతమందికి కళలు వస్తాయి. ఆ కళలే బయటికి వెల్లడించేటువంటి విధానం ఉంటుంది. అలా చేసేటువంటి క్రియలు ఇవన్నీ. అంటే పని బాట లేకుండా గోళ్ళు తూర్పుకుంటూ పిల్లికి జుట్టు పీక్కుంటూ ఉంటుంటారు కదా, అలా చెప్తున్నది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో ఒకటి సృష్టించుకోవాలి, ఏదో ఒకటి బయటకు రావాలి. వీళ్ళకి ఏంటంటే విద్యలేవి రావు, వీళ్ళు ఏది చదవరు, బద్ధకం, వీళ్ళు ఏది నేర్చుకోరు, ఏదో ఒకటి రావాలి. వీళ్ళు అన్ని యుగాల్లో పుట్టి అన్ని యుగాల్లో యుద్ధాలు చేసి అర్జునుడితో పాటు మరణించిన వాళ్ళు వీళ్ళంతా. అదే కృష్ణుడితో పాటు ఏమన్నా బాణం ఎంచుకున్న వాళ్ళ బొట్టిన వీళ్ళకి కాదు కదా. ఒకవేళ అవునేమో, వాళ్ళే వచ్చి కల్లో చెప్పారేమో, ఒకవేళ నిజం అయిందేమో. ఇప్పుడు మనం ఎక్కడున్నామో నాకు డౌట్ ఇప్పుడు. అంటే బ్రహ్మం గారు కూడా రాశారు కదా కాలజ్ఞానం. బ్రహ్మం గారు కూడా మానవుడే అండి, మానవ జన్మలోనే వచ్చారు ఆయన కూడా. ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కదా. కాదు ఇక్కడ ఒకటి చెప్తానండి. బ్రహ్మం గారు అన్నారు కదా, శ్రీ విరాట్పులతో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏదైతే ఉన్నారో ఆయనకి అతనికి ఏంటంటే ఈ జ్ఞానదంతం అనేది ఎక్కువ ఉంటుంది మేడం. జ్ఞానరంధ్రం అనేది ఆయనకి ఎక్కువ ఉంది. ఆయన అనుభవం ప్రకారంగా రానున్న తరంలో ఇలా ఉండొచ్చు అని మాత్రమే రాశారు. నేను చెప్తే జరగాలి, ఇదే శాసనం అని కాదు, ఇలా జరగొచ్చు అని రాశారు. దానికి తగ్గట్టుగానే జరుగుతూ ఉంది. ఇవాళ పుట్టిన పిల్లవాడికి రేపటి రోజు రెండో రోజుని మనమేం చెప్పొచ్చు. ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం పిల్లవాడని చెప్పొచ్చు. అలానే ఆయన జరిగిన అనుభవాల్ని ఒక బుక్ రాశారు, అది మనకు జరుగుతున్నాయి. అంతేగాని ఏదో కలియుగాంతము, కలియుగం జరుగుతుంది, మీరు జాగ్రత్త పడండి అని కాదు.
ఆయన ఒక నాలెడ్జ్ అది. ఉమ్, మీరు వినండి వినకపోండి. ఇంకోటి ఇప్పుడు కొన్ని చెప్పారు వేప చెట్టుకి పాలు కారతాయి అని. ఆ పాలతో మనం ఏం చేసుకున్నామా? ఉమ్, ఏం చేసుకోలే కదా. కాదు అక్కడ చెప్పాడు, జరిగింది ఉమ్, అంతే. ఇప్పుడు ఒక 80 స్పీడ్లో మనం వెళ్తాం కారులో, ట్రాఫిక్ ఉంటే వర్షం పడకపోతే కరెక్ట్గా మనం 1 అవర్లో వెళ్తాం. అదే వెహికల్ అయితే ఒక 1.5 అవర్లో వెళ్తాం. కామన్గా కదా ఇది. ఉమ్, వాళ్ళు ఇంకా వెళ్ళలే, మనం చెప్తాం, చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్తారు. క్లియర్. అలానే ఒక 10 మందికి భోజనం వండాలి, ఎన్ని బియ్యం పోయాలి, వంటవాడిది బాగా చెప్తాడు. అలానే బ్రహ్మం గారు చెప్పారు, ఉమ్. అంటే ఇప్పుడు అనుభవించాలి. కలియుగం అనేది నిజమా కాదు? కలియుగము, ఇది కలియుగంలో ఉన్నాం మనం. అవును, ఇది ఈ యుగం పేరు కలియుగం. అవును. ఇప్పుడు ఈ సంవత్సరం 2026, ఉమ్, 2025, ఉమ్, 2025, 2024, ఉమ్, 2027 ఎలా అయితే పిలుచుకుంటున్నామో ఈ యొక్క యుగం, ఈ యుగం పేరు కలియుగం. త్రేతాయుగం, ద్రౌపదయుగం, కలియుగం. కలియుగం. ఇలాగా యుగాలు ఉంటాయి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం పాటిస్తుంది. ఉమ్, ఒక యుగంలో ధర్మం 4 కాళ్ళ మీద ఉండేది, తర్వాత 3, తర్వాత అసలు లేదు, ఒక కాళ్ళ మీద ఉంది. ఇప్పుడు మనం కలియుగంలో. అలాగా ఒక్కొక్క యుగంలో ఒక్కోలా ఉంటుంది. ఉమ్, ఒక సినిమాకి వెళ్తే ఒక స్టోరీ ఉంటుంది, ఇంకొక సినిమాకి వెళ్తే ఇంకో స్టోరీ ఉంటుంది. ఉమ్. ఒకరిని చూసిన ఒకరిని ఇంకొకరు ఒకలా ఉంటారు. ఒక ఫ్యామిలీ ఒకలా అంటే ఉంటుంది, ఇప్పుడు ఇంకొకటి ఒకలా అన్ని, ఉంటుంది. మామూలుగా అందరు వింటున్నంత వరకు వీడియోలు వైరల్ అవుతున్నాయి పక్కన పెడితే, బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞాన ప్రకారం కూడా చాలా వరకు కలియుగంలో అంతం అనేది ఉందా లేదంటారు? కలియుగ అంతం అంటే ఒక్కొక్క యుగానికి కొన్ని వేల లక్షల సంవత్సరాలు ఉంటుంది. ఉమ్, ఒక యుగం అయిపోవాలంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు ఉమ్, సమయం ఉంది. ఇప్పుడు మనకి ఇంకా కూడా 2000లోనే ఉన్నాం. ఉమ్, అంటే పావు గింజంత కూడా అయిపోలేదు, ఉమ్, ఆవ గింజంత కూడా, చిన్న ఆవాలంత గింజ కూడా అయిపోలేదు కలియుగం. ఉమ్, మన ముందు తరాలు ఎన్నో పోయి ఉంటాయి, మన వెనక తరాలు ఎన్నో పోయి ఉంటాయి. ఉమ్, మనకి రజాకలు పాలించిన, అప్పుడు చక్రవర్తులు పాలించిన ఆ సైతం కూడా మనకి మన కలియుగంలోనే జరిగింది. ఉమ్, దాని తర్వాత మానవులు పాలిస్తున్నారు, దీని తర్వాత ఏలియన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా కలియుగంలోనే జరుగుతాయి. ఉమ్, ఇదంతే మనం చూడటానికి మనము నాకు తెలిసి ఒక 10 జన్మలు 15 జన్మలు ఎత్తుతాం కలియుగంలోని. మళ్ళీ ఉమ్, ఇప్పటికి ఎన్నో ఎత్తుంటాం. ఉమ్, దాని తర్వాత కూడా ఇంకో 10 జన్మలు ఎత్తినా కూడా కలియుగం ఇలానే ఉంటుంది. ఉమ్, అది అంతమేం అవ్వదు. యుగం మారుతుంది. మనకి సంవత్సరం మారుతుందా, అలానే యుగం మారిపోద్ది. ఆ యుగం మారినప్పుడు వాతావరణంలో మార్పులు వస్తాయి, మనుషులు మారుతారు, చైతన్యం మారుతుంది, విధానం మారుతుంది. అంతే. అంటే ఆ మనకి మార్పే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న విపత్తులకు కారణం అంటారా? విపత్తులు అనేది ఎప్పుడు ఉన్నాయండి. ఉమ్, ఇప్పుడు కృష్ణుని కాలం ఉన్నప్పుడు, రాముల వారి కాలం ఉన్నప్పుడు యుద్ధాలు జరగలేదా? ఉమ్. ఎవరు మరణించలేదా? ఒక మనిషి మరణిస్తూ ఉంటేనే కదా మరొక కొత్త జన్మ వచ్చేది. అంటే కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, అంటే దుర్ఘటనలు అని కూడా అనుకోవచ్చు. ఈ ఉమ్, హత్యలు గాని, అత్యాచారాలు గాని, ఉమ్, ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం గాని, ఎవరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడము, ఇలా అమ్మాయిలు అబ్బాయిలను చంపేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా కొత్తగా. ఎందుకంటే మన సంస్కృతి, సనాతన ధర్మం ఇవన్నీ ఎప్పుడో మర్చిపోతున్నారు. అంటే అది కలియుగంలో ఒక భాగమే అనుకోవచ్చా? కలియుగంలో ఒంటి పాదం మీద నడుస్తుంది ధర్మం. ఉమ్, తర్వాత రోజుల్లో ఇంకా మనం చూస్తే కనుక ఒకరినొకరు పీకు తినేటువంటి కాలం కూడా వస్తుంది. ఉమ్, ఆహారం దొరక్క ఉమ్, కొంతమంది ఆ మనం వాళ్ళని ఏమన్నా కూడా అర్థం కాదు, లంచగొండితనంతో ఎక్కువ ఏర్పడేసి ఓకే. అన్ని నేనే బాగుండాలి, నా తరం బాగుండాలి, నా కింద తరమే బాగుండాలి, మా పిల్లలే బాగుండాలి అనేటువంటి వాళ్ళు ఉమ్, ఆస్తిని, అంతస్తుల్ని, రాష్ట్రాన్ని, రాజ్యాలను అన్ని లాగేసి వారొక్కరే బాగుండేలా పెంచుకొని ఉమ్, ప్రజలు ఆహార నిమిత్తంగా ఒకప్పుడు మట్టి తిని బతికేవారు, బంగమట్టిలో నీళ్లు పోసుకుని తిని బతికేవారు. ఆ తర్వాత అది కూడా దొరకదు. ఆ దొరకపోవడంలో మనిషే పీకు తినేటువంటి రోజు కూడా రావచ్చు. మనిషి మారాలి, ఉమ్, మనిషి జీవనాధారం మానాలి, ఉమ్, ప్రజలందరూ మన వాళ్ళు, అందరికి మంచి చేయాలి, అందులో నేను ఉండాలి అనుకోవాలి. ఓకే. అంతేగాని ఈ ఒంటికాల మీద ఉండేటువంటి ధర్మం ఎలా ఉంటుందంటే ఇదే విధంగా ఉంటుంది. అంటే ఈ కలియుగాంతం జరగబోతుంది జూలైలో అనే ఈ వార్తలు, ఈ వీడియోలు, ఈ సోషల్ మీడియాలో ఇంత చక్కర్లు కొట్టడం ఇదంతా కూడా అంటే జూలై మాసంలో ఏదన్నా విపత్తును ఎదుర్కోబోతున్నామంటారా? అదే చెప్పా కదా మీకు, ఆ, పల్లెనమ్మ పిల్లిదర కొరిగిందని. అంతే. అంతే తప్ప ఏం లేదు. జూలైలో ఏంటండి, 10 సంవత్సరాల తర్వాత జూలైలో కూడా ఇలానే ఉంటాం. ఆ, అవన్నీ విపత్తులు జరుగుతూ ఉంటాయి. అంతే. వాడి దరిద్రం బాగాలేకపోతున్నావు, వాడి టైం బాగాలేకపోతున్నావు, వాడి స్టార్ బాగాలేకపోతున్నావు, వాడి నక్షత్రం బాగాలేకపోతున్నావు, వాడి దశ అంత దశలు బాగాలేకపోతున్నావు, ఆ. అట్లా జరుగుతాయి అంతే. అంటే కలియుగాంతం అంటే మొత్తానికి మొత్తం ప్రపంచం అంతా ఒకేసారి కనుమరుగైపోతుందంటారా? లేకపోతే ఎట్లా అంటారా? అసలు ఈ కలియుగాంతం 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 అంటనే ఉన్నారు కానీ ఈ కలియుగాంతంలో ఈ అంతం కాబోతుంది మొత్తం అంటున్నారు. ఏంటి అసలు ఇది? కలియుగాంతం అంటే నేను దానికి ఒక ముందు కలియుగం అంటే మీనింగ్ ఏంటి అంటే దాని తాత్పర్యం.
కలియుగం అంటే చెడు మంచి కలగలిపి ఉన్నది అని అర్థం. ఓకే. చెడు మంచి కలగలిపి ఉన్నది, ఉన్నాయి, చెడు ఉంది, మంచి ఉంది, రెండు కలగలిపి ఒకే త్రాసుగా ఉన్నది అని అర్థం. ఓకే. మరొకటి అంతం అంటే శుభం అని. శుభం అనే దానికి అంతం అంటారు. అంతం అంటే చచ్చిపోమని కాదు, శుభం అని. కలియుగం రెండు కలగలిపి ఉన్నది అనగానే ఆ శుభం భూయో శుభం అంటారు. అంటే మంచిగా బ్రతకండి ఉన్నంత వరకు అని. అంటే అందుకే అంటారు లోక కళ్యాణార్థం కోసం ఏదైతే చేస్తామో అది జీవితకాలం ఉంటుంది, స్టాచ్యూలా ఉంటుంది. అందుకని మంచి చేయాలి అనేది. ఇకపోతే కలియుగ అంతం అని మన తెలుగు భాషలో చేసుకుంటే అంత నాశనం అయిపోతుంది, ప్రపంచంలో కూలిపోతుంది, అది కాదు. కలియుగాంతం అంటే దాని తాత్పర్యం ఏంటంటే చెడు మంచి కలగలిపి ఉన్నది, శుభస్తు శుభంబియా మీకు కరకాలం జీవించండి అని దీవెన దేవుడు స్వయంగా మానవులకి ఇచ్చినటువంటి యుగం కలియుగం. అందుకే ఆ ఒక కలియుగం అనేది దానికి పేరు. ఒకటి. రెండోది మన భాషలో వచ్చేటప్పటికి, మన మాతృభాషల్లో వచ్చేటప్పటికి యుగ అంతం అంతం అంటే పోతారేమో మొత్తం అనుకుంటారు. అలా ఉండదు. మనకి తరాలు ముందు తరాల వాళ్ళు ఎలా అయితే వాళ్ళ కాలక్రమేణా కాలం చేస్తారో అదే విధమైనటువంటి విధానాలు ఉంటాయి. కాకపోతే మార్పులు చేర్పులుగా ఉంటాయి. అంటే ఒకేసారి ఫ్లైట్ యాక్సిడెంట్లు అవ్వటం, ట్రైన్స్ ఇలా అవ్వటం, ఇలాంటివి అనేది అవుతూ ఉంటాయి, కామన్గా ఉంటుంది. ఏ ఒక యుగంలో తప్పదు అది. మానవుడు పుట్టాడు అంటే ఏదో ఒక విధంగా మళ్ళీ వెళ్ళాలి దేవుని దగ్గరికి. ఆ వెళ్ళేటువంటి తరుణంలో ఎన్నో రకాల విపత్తులు ఉంటాయి, దాంట్లో మనం బ్రతుకుతున్నాం అంతే. ఇవన్నీ కూడా గేమ్స్ అనమాట. చెస్ ఉన్నది కదా, ఈ చెస్ బోర్డ్ లాంటిదే కలియుగం. అటు ఇటు ఇటు అటు వెళ్తుంటాయి. ఒకప్పుడు రాజ్యాలు ఉండేవి, రాజులు ఉండేవారు, వాటి తరం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాకతీయులు, ఆ తరం అయిపోయింది. రజాకర్లు తరం అయిపోయింది. ఇప్పుడు మానవులు, పార్టీలని, ఇప్పుడు మానవులు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వేరే తరం మారుతుంటది. ఇప్పుడు జనరేషన్ మారుతూ ఉంటుంది, నడవడిక మారుతూ ఉంటుంది, భాషా విధానం, స్టైల్స్ అన్ని మారుతూ ఉంటాయి. తరం మారేటప్పటికి కొత్త కొత్త ఫేసులు రావాలి. ఒకటే చూస్తే బోర్ వేస్తూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది స్వామీజీలు, కొంతమంది పూజారులు, కొంతమంది ఇలా చెప్పే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా కలియుగాంతం ఈ జూలైలో జరగబోతుంది, ఏం చేశారు వాళ్ళు, కాపాడారేమన్నా జరగబోతోంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇవి ఎక్కువగా కూడా ప్రచారం అవుతూ ప్రజలు కొంతమంది భయపడుతూ ఉన్నారు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా భయపడతారు, ఇంత డబ్బు సంపాదించుకున్నవి ఒక నెలలోనే అయిపోతామా ఏంటి అనే భయాలు కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంటే వీళ్ళు చెప్పిన మాటలు మరి ఎలా తీసుకుంటారు? అంటే ఏం చెప్పా కదా మొదట్లోనూ, ఎక్కువ తిన్నా కూడా అరగపోవటం వల్ల కలలు రావటం, ఏదో ఊహలు అనుకోవటం లాంటివి ఎక్కువ అవుతుంటాయి. మన మైండ్ సెట్ పనిచేయాలంటే చురుగ్గా పనిచేసుకోవాలి, అంతేగాని ఏదో ఊహించుకోకూడదు. ఊహించుకునే ఇలానే ఉంటాయి, ఎదుటి వ్యక్తుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట. మరి ఏది అవ్వలేదుగా, అయిపోవాలి కదా మరి. లేకపోతే వీళ్ళు వచ్చేసి అందరినీ AK-47 తీసుకొని పొడి చేస్తారా, KGF లాగా ఏమన్నా? లేదు కదా, అట్లా ఏమి ఉండదు. కలియుగాంతం అంటే కలిపురుషుడు వస్తాడు, అందరినీ తెల్లగుర్రం మీద వచ్చేసి నల్లని ఒక తర్వాలు ఉంటుంది, అందరిని నరికేసుకుంటూ పోతాడు. అవన్నీ ఏమి ఉండదండి. కలియుగాంతంలో ఒకటైతే చెప్పినటువంటి భగవద్గీతలో ఉన్నది ఏంటంటే, కలియుగాంతంలో మళ్ళీ నేను రావచ్చు, విష్ణు స్వరూపంగా 11వ అవతారంగా వస్తాను నేను అని చెప్పేటువంటి విధానం అయితే భగవద్గీతలో మనకు కనిపిస్తూ ఉంది. ఆ కనిపించినప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడే వచ్చింది, జూలై మాసంలోనే వచ్చింది, 2026 సంవత్సరంలోనే వచ్చింది, 25లోనే వచ్చింది, 27లోనే వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు సృష్టిస్తున్నారు వీళ్ళు. అంతమించి ఆ వీడియోస్ హైక్ అవ్వటానికో, అక్కడ డబ్బు సంపాదించడానికో, మాధ్యాలు వాళ్ళు ఇచ్చే హైక్ చేసుకోవడానికో, అక్కడ గురువులు అంటున్నారు వాళ్ళు హైక్ అవ్వడానికో తప్పితే వేరే విధంగా లేదు. మరొకటి ఏంటంటే ఇలాంటి కాంట్రవర్సీస్ కలియుగ అంతమే కాదు, చాలా రకాల కాంట్రవర్సీ వస్తున్నాయి. కాంట్రవర్సీ మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఇది ఎంతవరకు వాస్తవం కూడా చూసుకోవాలి. ఒకటి. రెండోది, మొన్న ఈ మధ్య ఒకటి విన్నాను, కొన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుందంటే రవి భగవానుడు ఈ రాశిలోకి వచ్చాడు, శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు, దీనివలన మొదటి సంతానం చనిపోతాడు, మొదటి మగపిల్లవాడు ఉంటే గనక, ఇంట్లో మగపిల్లవాడు ఉంటే వాళ్ళకి ఏదో చేయమని చెప్పి సంథింగ్ ఏదో కొన్ని మన తెలుగు రాష్ట్రాలలో కూడా నమ్ముతూ ఉంటారు అలాంటివన్నీ. మొదటగా తొలి కానుపు కొడుకు అయితే కొడుకుకు ఏంటి టవల్స్ కప్పండి, అంటే కండువాలు కప్పండి, వాళ్ళకి కుడకలు పెట్టండి, ఇలాంటివన్నీ ఉన్నాయి. వాళ్ళకి కట్నం పెట్టండి, వాళ్ళ కాళ్ళు కడగండి, ఇవన్నీ కూడా ఏంటంటే గాజులు పెట్టించండి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వారు బిజినెస్ చేసుకోవడానికి ఒకటి. రెండోది ఏంటంటే ఏమి తోయినమ్మంట అన్ని రకాల అందాలు వేసుకున్నాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి మొహం నిండా పూసుకుంటే దెయ్యంలో అయిపోతారు. ఏది ఉండాలో అదే ఉండాలి కదా. ఏంటంటే ఏదో రకమైన కాంట్రవర్సీ చేస్తారు. ఈ మన జనాలు ఏంటంటే కొంత ఏంటంటే అన్ని వింటారు,
వింటారు. ఏదంటే వీళ్ళేంటి నమ్మకం కదా, నమ్మకంగా ఉంటారు కాబట్టి అరే పెద్ద ఆయన చెప్పారు కదా, సరే పోనీ చేస్తే ఏమవుతుంది అని చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది అలవాటుగా అయిపోతుంది అనమాట. మనము మనకి తెలుసు ఏంటనేది, మన ఆత్మ అనేది, మన ఆత్మ సంతృప్తి అనేది, మన మనసు, మన మైండ్ ఏదైతే ఉంటుందో అది తెలుసు. ప్రతి ఒక్కరికండి భూమి మీద జీవించే వారికి, భూమి మీద బతికిన వారికి, భూమి మీద పుట్టిన వారికి ప్రతి ఒక్కరే తెలుసు నేను ఏంటి, నేనేం చేయాలి అనేది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులనో గురువునో సందర్శిస్తే సరిపోతుంది. వాళ్ళని సంప్రదింపాలి. అంతేగాని ఎవరో చెప్పారు, అమ్మో నిజంగా పోతుందా, మనకి హార్ట్ అటాక్ ఉందనుకోండి, హాస్పిటల్లోకి వెళ్ళే పని లేకుండా ఇక్కడే అలా పోతారు. కూడా ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకండి, ఎందుకు లేరు? స్కైలాబ్ అని చెప్పేసి అని Yes. ఒక ఉమ్, ఉపగ్రహం ఉండేది. అవును. ఆ స్కైలాబ్ పైకి వెళ్ళిన తర్వాత అవును. లేదు అది ఫెయిల్ అయిపోయింది, మొత్తం జనవాళి మీద పడిపోద్దంట అనగానే అవును. ఆ పేదవాళ్ళు కూడా అప్పులు తీసుకొచ్చుకొని పిండి వంటలు కొనుక్కొని తిన్నారు. వండుకొని తినడము, అది వాళ్ళు ఎక్కడో సముద్రంలో పడిపోయిన నిజంగా, తర్వాత అవును. అప్పులలో వచ్చి తలుపు కొడుతుంటే పండగలు చేసుకోవడము, ఆ, ఇవన్నీ చేశారు నిజంగా. అప్పులో వచ్చి తలుపు వస్తుంది, పడిపోతుంది, ఇంకా అంతా మనం బతకము, చచ్చిపోతామని ఎక్కడెక్కడో ఉన్న ఒప్పందాలు కూడా అయిపోయినాయండి. చాలా మంది ఆస్తులు కూడా రాసిచ్చారు. కొట్టుకొని తిట్టుకొని విడిపోయిన వాళ్ళు కూడా అప్పుడు వచ్చేసి కలుసుకొని ఒకరినొకరు కౌలించుకొని ప్రేమలు పంచుకొని ఒక దగ్గర వండుకొని తినడాలు, మనం చచ్చిపోతామంట ఇదంటారంట. అలాగే ఇదిలో బంగారం కూడా మింగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయ్యో నా బంగారం ఎటుపోద్ది అని మళ్ళీ చెప్పేసి. ఎవరు తీసుకెళ్తారని. అలా అవన్నీ కూడా జరిగినాయి. తర్వాత ఏమైందంటే మరుసటి రోజున అప్పు ఇచ్చిన వాళ్ళు తలుపులు కొట్టుకున్నారు. యముడేమో అనుకున్నారు అందరూ, నేను పైలోకంలో ఉన్నాను, యముడికి తను తలుపు కొట్టేస్తున్నాడు అని పూజ అనుకున్నారు. అప్పు తీర్చలేక చచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఖచ్చితంగా. అందుకని ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అని కలియుగాంతం అవుతుంది అని చెప్పి ఆస్తులు రాసిచ్చేసి, లేకపోతే పిల్లలకి బాధ్యతలు అప్పగించేసి ఏదో కాశీ వెళ్ళిపోయానరా బాబు అని చెప్పేసి అనుకునే అవసరం అయితే ఏం లేదు. కలియుగాంతం మనం చూడలేమండి, మన తర్వాత 10 తరాలు కూడా చూడలేరు. Thank you. విపత్తులు ఉంటాయి, ఉమ్. విపత్తులు జరుగుతూ ఉంటాయి. కలియుగాంతం అనేది ఏం లేదు. కలి అంటే రెండు కలగలిపినటువంటి విధానం. థ్యాంక్ యూ. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు చాలా చక్కగా అర్థమైంది మీరు చెప్పిన ఒకే ఒక మాటలో. కలియుగం అంటే మంచి చెడు రెండు కలగలిపిందే కలియుగం. అంతం అంటే శుభం. అంటే ఒక త్రాసు మీద మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండు సమానంగా ఉన్నాయి. ఇక్కడ మంచి చేయాలనుకుంటున్నారా, చెడు చేయాలనుకుంటున్నారా, మీరే డిసైడ్ చేసుకోండి. మంచి చేసిన శుభం కలగాలి, చెడు చేస్తే అశుభం కలుగుద్ది అనేది ఒక సంకేతం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చెడును ఎక్కువ ఆస్వాదించాము అని అంటే ఇలాంటి విపత్తులు తప్పయి, ఇంకా తప్పవు. ఎందుకంటే అలా ఉంటది కాబట్టి మన మైండ్ సెట్ను బట్టి ఏదైనా ఉంటది. మనం ఎంత మంచి చేస్తామో అంత శుభం కలుగుద్ది అని చెప్పేసి రెండింటికి దేవుడు మాత్రం శుభమే పలుకుతున్నాడు. కానీ చెడును దూరం పెట్టండి, మంచిని పెంచుకోండి అనే ఒక తక్కెడని ఇచ్చి మీకు రెండింటిని సమభాగాలుగా ఈ యుగంలో పెట్టాడు. కాబట్టి ఇదే కలియుగం అనేది. కలియుగాంతం ఇప్పట్లో కాదు, కలియుగాంతం అనేది ఇంకా చాలా సంవత్సరాలు ఉంది. కాబట్టి ఇప్పట్లో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కలియుగాంతం అనేది కూడా ఒకేసారి రాదు. ఒక్కొక్కటిగా మనం చేసే పాపాలను లెక్కింపులో పెట్టుకొని అక్కడ ఏం జరగాలో, పాపాలు ఎక్కువైన చోట అక్కడే జరుగుద్ది అనేది ఇప్పుడు మనం కూడా కళ్ళారా చూస్తున్నాము. అదే జరగబోయేది. కాకపోతే ఏంటంటే మనుషులందరూ కూడా భయపడుతున్నారు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పాపాలు చేసేవాళ్ళు భయపడండి, ఓకేనా? అన్ని మంచి చేసే వాళ్ళు మాత్రం ధైర్యంగా ఉండండి, ఎవరికి ఏమీ కాదు. ఇది మాత్రం అవాస్తవమైన దుష్ప్రచారం అనేది చెప్పుకోవాలి కలియుగాంతం అనేది. ఇది గుర్తుపెట్టుకోండి హిట్ టీవీ ప్రేక్షకులు.